ఈఎస్ఐకి సంబంధించి ఇలాంటి ఒక పేపరు వస్తుందన్నమాట. మనం ఇలా ఈఎస్ఐకి సంబంధించిన ఇలాంటి పేపర్ తీసుకొని వస్తేనే మనం ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. దీనికోసం మనము ఈఎస్ఐ అంటే మన ఈఎస్ఐ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మన దగ్గర ఓన్లీ కార్డు మాత్రమే ఉంటే అది మనం ఇప్పుడు మొబైల్లో మనం అంటే యుమాంగ్ యాప్ ఈఎస్ఐ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం లాగిన్ అయ్యి మన ఇన్సూరెన్స్ నెంబర్ టైప్ చేసినా కూడా అది ఫెయిల్ అని అంటే మొబైల్ నెంబర్ లింక్ లేదని చూపిస్తుంది. అలా చూపించడం తోటి నేను ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ మాకు సంబంధించిన సరూర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ సరూర్ ఆఫీస్కి వెళ్ళి నేను మొబైల్ నెంబరు నా డీటెయిల్స్ అన్నీ నేనైతే ఇచ్చాను. ఇస్తే నాకైతే ఇలా ఆన్లైన్ పేపర్ అయితే ఒకటి పీడిఎఫ్ అయితే ఇచ్చారు. అది నేను ఆన్లైన్ అయితే నార్మల్గా జిరాక్స్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ తెచ్చుకున్నాను. మీరు కూడా ఇది మీకు కింద ఇట్లా చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు మా మమ్మీ నేము, ఇక్కడ అన్ని డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. వాళ్ళు నన్ను ఏం అడిగారంటే ఆధార్ కార్డు, మా మదర్ ఆధార్ కార్డు, మా ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డు అవన్నీ, ఇంకా మొబైల్ నెంబర్, ఇంకా ఈఎస్ఐ కార్డు, ఈ 3 అయితే అడిగారు. అవి నేను ఇచ్చాను. అవన్నీ లింక్ అయితే చేసి ఇది నాకు ఆన్లైన్ పేపర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇది ఉంటేనే మీకు హాస్పిటల్లో చూస్తారనమాట ఫ్రీగా. అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే దానికి ఈఎస్ఐ సంబంధించి ఈఎస్ఐ ఆన్లైన్ పేపర్ అడుగుతారు. అది ఇదే అనమాట. క్లియర్గా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూపిస్తాను చూడండి సైడ్లో. ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడు, లైక్ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఏదైతే ఉందో, ఇంకా అడ్రస్సు ఇదంతా అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అదంతా ఆధార్లో ఉన్న అడ్రస్సే వస్తుంది. ఇంకా ఎంప్లాయర్ కోడ్ మీకు ఆల్రెడీ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీ కోడ్ ఇవన్నీ వస్తాయి. ఇంకా కింద ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోండి. డిపెండింగ్ సన్ రిసీవ్ ఎడ్యుకేషన్ ఇలా అంత వస్తుంది. మొత్తం 3 పేజెస్ అయితే వస్తాయి ఇవి మనకి. ఇంకా ఇక్కడ చూసుకోండి నామినీ డీటెయిల్స్ ఇవన్నీ మనకు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసి ఉన్నలా యువర్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ అంటే ఫోటో పెట్టాలి ఇక్కడ మన ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఎల్ఐటి ఆఫ్ రిజిస్టర్ ఎంప్లాయీ అంటే ఉంటారు కదా, ఆయన సిగ్నేచర్ స్టాంప్ ఇక్కడ పెట్టాలన్నమాట. నేమైతే మా మదర్ వాళ్ళ ఆఫీస్ సార్ ఎవరు ఉన్నారో ఆయనతో అయితే ఇక్కడ సిగ్నేచర్ అయితే చేపిస్తున్నాను. ఆయనకి ఇవ్వాలి ఈరోజే వచ్చిందనమాట ఈ పేపరు. దీనికోసం నేను 2-3 అంటే ఒక 1-2 వీక్స్ నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళాను. 1 టైం వెళ్తే సరిపోతుంది. బట్ మీరు అంటే ఇక తెలియకుంటే మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఖచ్చితంగా. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఈఎస్ఐ మనం ఆన్లైన్ పేపర్ తీసుకోవాలంటే దానికోసం తిరగాల్సి తప్పదిగా, వేరే ఆప్షన్ లేదు. తిరిగితేనే మనకి ఇలా ఈఎస్ఐ పేపర్ అయితే వస్తుంది. దీంతో మనం ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్ళి అంటే ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి మనం అక్కడ ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఆన్లైన్ పేపర్ ఉంటేనే మనకు ఈఎస్ఐ వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మా మదర్ జిహెచ్ఎంసీలో చేస్తుంది. అందుకనే నేను సరూర్ ఆఫీస్కి వెళ్ళి ఆన్లైన్ పేపర్ అయితే చేయించుకున్నాను. లేదా మీరు నార్మల్ ఏదైనా కంపెనీలో చేస్తే మీరు మేనేజర్ తోటి మాట్లాడి మీకు ఈఎస్ఐ ఆన్లైన్ పేపర్ తీసుకోవడం కోసం మొబైల్ నెంబర్ లింక్ లేదంటే వాళ్ళు మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు. దాన్ని మీరు ఆన్లైన్లో ఈఎస్ఐ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ మొబైల్ తోటి లింక్ అంటే ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీరు మళ్ళీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత మీరు పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు. దట్స్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.